గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకసారి ఒక కేసు జరిగింది. దాని పేరు ఏమిటంటే ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్. ఏమిటి బ్రెడ్ అండ్ జామ్? అదేనో, బ్రెడ్ అనేటువంటి మగ గూఢచారి, జామ్ అనే ఆడగూఢచారి, వీళ్ళిద్దరూ కలిసి సముద్రంలో ఎక్కడ షిప్ కనపడినా సరే ఫట్ 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 అని కాల్చి అవతల పారేసేవారంటే. అప్పట్లో నాకు ఇలాగే సాల్యూట్ చేస్తుండేవారు. సార్ మీ వెనకాల చరిత్ర నాకు చెప్పేది. ఒకసారి ఆ బ్రెడ్ గాడిని షిప్ మీదకి వెళ్ళి కలుసుకున్నాను. సార్ ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే వాడు సముద్రంలో తోసేస్తాడు. వాడి సంగతి నాకు తెలుసు. అంచేత నేను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతాపరావు గారు. ఏమిటా ప్రతాపరావు అని ఇందాక నుంచి జపం చేస్తున్నావు? వాడు అప్పుడెక్కడ ఉన్నాడు? ఏమంటాడు? పోలీస్ స్టేషన్ లో లంతాలు కొడుతూ ఉండి ఉంటాడు. నా చేతులతో నేను అనేక సార్లు ఇచ్చాను. నువ్వు ఇంటర్పోల్ ఏజెంట్ వా? కాదు బాబు, బ్లాక్ పోల్ ని. ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామును పట్టుకున్నావా? లేదు బాబు, ఊరికే బ్రెడ్ కోసి జామ్ రాసేవాడిని. మరి నాకు లంచం ఇచ్చావా? లేదు బాబు, లేదు బాబు, నేను ఎప్పుడు ఇచ్చాను? వెనక మీరే ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారు, భవిష్యత్తులో ఇస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుని రైఫిల్ షూటింగ్ చేస్తాను. జాగ్రత్త. ఇక మళ్ళీ తలాడిస్తావు. ఇక బాబు, ఆయనతో ఉంటే మనకి పిచ్చిక్కి చేస్తారు కానీ మనం వెళ్దాం. దెబ్బతీస్తే కోపంతో రెచ్చిపోయి పాము కాటేస్తుంది. పులి పొంచుండి మళ్లీ లేవలేనంత ఇదిగా దెబ్బతీస్తుంది. అది పగంటే. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? తెలిస్తే మేమే జేకే అయ్యేవాళ్ళం కదా సార్. ఎందుకు చెప్తున్నాను అంటే, మన వల్ల దెబ్బతిన్నవాడు చాలా ఇదైన వాడు. అదును చూసి ఎలా దెబ్బతీయడమా అని ఎదురు చూస్తుంటాడు. అయితే వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాను బాస్. డేట్ మారేలోగా వాడి డెడ్ బాడీని మీ ముందు ఉంచుతాను. చంపడం నీలో ఉన్న ఇది, చంపకుండా చెలగాటం ఆడడం అనేది నాలో ఉన్న ఇది. కనుక కిరాయి ఇన్స్పెక్టరు, చెప్పండి. ఆ పులి ఏ ఇదిలో ఉంది, ఏ ఇదితో ముందడుగు వెయ్యాలనుకుంటోంది తెలుసుకుని నాకు తెలియజేపు. ఎలా ఉన్నావు అమ్మా లక్ష్మి? ఎవరు? ఇన్స్పెక్టర్ శ్యామ. అవునమ్మా, మీ అన్నయ్య కోసం వచ్చాను. లోపల ఉన్నాడా? ఉన్నారు, రండి.
మరేం లేదు క్రాంతి. నీ చెల్లెల విషయంలో జరిగిన అన్యాయానికి వృత్తిరీత్యా కాకుండా పర్సనల్ గా కూడా నా సాయం నీకెప్పుడు ఉంటుందని చెప్పడానికే వచ్చాను. వద్దు శ్యామ్, నన్ను దెబ్బతీసిన మనిషిని తిరిగి దెబ్బ కొట్టడానికి నాకెవరి సహాయం అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. ఇట్స్ ఆల్ రైట్. ఏమ్మా ఇప్పుడు వచ్చి ఇన్స్పెక్టర్ శామ్ తో పాటు మరొక మనిషి కూడా వచ్చాడే. ఎవరతను? ఏమ్మా ఎందుకని అడుగుతున్నావు? ఆ మనిషి నీకు తెలుసా? నాకు తెలియదమ్మా. నాకు తెలుసు అన్నయ్య. వాడి మెడలో ఉన్న గంటల శబ్దం బట్టి తెలుసుకున్నాను. వాడెవడో కాదన్నయ్య, గోపి చంపిన హంతకుడు, నన్ను వెంటాడి యాక్సిడెంట్ చేసిన దుర్మార్గుడు. నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? ఆ రోజు నీతో పాటు మా ఇంటికి వచ్చిన ఆ రెండో మనిషి ఎవరు? నాతో ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. నాకు తెలీదు. తెలియదా? వద్దు వద్దు, చెప్పేస్తాను. వాడి పేరు జేమ్స్. జేకే ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీలోనే ఉంటాడు.
అమాయకుడైన గోపిని హత్య చేయమని ఎవరన్నా మీకు ఆజ్ఞాపించింది? నాకు మాత్రం తెలియదు. తెలీదు? వద్దు, చెప్పేస్తాను. ఈ నేరాలు ఘోరాలు చేయించింది జేకే. అంకుల్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వరీ మై బాయ్. వాడు మెడకాయ కదిపాడు అంటే వాడి తలకాయ నా రైఫిల్ కి టార్గెట్ గా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. రైట్, గెట్ అప్. గెట్ అప్. క్రాంతి, తప్పు నువ్వే చేశావు. అది కాదు సార్, డోంట్ టాక్. ముందు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురా. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. చూడు సార్, ఓకే సార్. సార్, దాహం దాహం వేస్తుంది సార్. వెరీ గుడ్, వెయ్యి. సార్, కొంచెంసేపు ఇలాగే ఉంటే గొంతు ఎండిపోయి నాలుక పిడచ కట్టుకుని చచ్చిపోతాం సార్. ఎక్సలెంట్. అలా కానీ లోకం బాగుపడుతుంది. సార్, నేను చచ్చిపోతే కోర్టులో జేకే గురించి సాక్ష్యం ఎవరు చెప్తారండి? ఓ అది పాయింట్. ప్రస్తుతం నువ్వు చావకూడదు. కోర్టులో సాక్ష్యం చెప్పాక హాయిగా చచ్చిపోదు కానీ. అలాగే, ముందు ఐస్ వాటర్ తెప్పించండి. గ్లూకోజ్ కూడా కలుపుకురానా? సావిత్రి, కాస్త మంచిది పట్ట. అమ్మా, లేట్ అవుతుంది. మీరు పంచొచ్చు కదా. లేదంకల్, అన్నయ్య ఇచ్చిన తర్వాత తింటాం. అవును అంకల్, క్రాంతి వచ్చిన తర్వాత అందరం కలిసి ఫోన్ చేయొచ్చు. హలో ప్రతాపరావు, మర్యాదగా మా వాళ్ళను మాకు అప్పగించు. నా కంఠంలో ప్రాణం ఉండగా పంచరుగా. అయితే నీ కంఠంలో ప్రాణం తీసి మా వాళ్ళను మేము విడిపించుకుని వెళతాం. సావిత్రి, పిల్లలిద్దరూ ఇంటి నుంచి జాగ్రత్తగా దాటించే. అదండి, ముందు మీరు వెళ్ళిపోండి అమ్మా. ఆంటీ, నిన్ను వదిలిపెట్టి. మాకేం పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. జాగ్రత్త.
అంకుల్ ఏమిటి ఎలా జరిగింది? నువ్వు తీసుకొచ్చిన సాక్షుల్ని నేను కాపాడలేకపోయాను. ఐఎమ్ సారీ మై బాయ్. అంకుల్ వాళ్ళ ఇక్కడ ఉంచి మీకు ఇంత ప్రమాదం తీసుకొచ్చింది నేనే. నా కారణంగానే ఇంత దారుణం జరిగిపోయింది. పదండి. బాధపడకు బాబు. మీ అత్తయ్యను కూడా కాల్చేశారు. నన్ను మీ అత్తయ్య దగ్గర తీసుకెళ్ళి బాబు. సావిత్రి, భార్యాభర్తలు కలిసి మెలిసి బ్రతకాలంటారు. అలాంటిది బ్రతుకులోనే కాకుండా సావులో కూడా మనం కలిసిపోతున్నాం. అంతకంటే అదృష్టం ఉంది. నిజమేనండి. మీరు లేకుండా నేను బ్రతకలేనని తెలిసే ఆ భగవంతుడు నన్ను కూడా మీతో పాటు తీసుకుపోతున్నాడు. మీ చేతుల్లో సుమంగళిగా వెళ్ళిపోవడం నా అదృష్టం. సావిత్రి, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.